ఆగురిరా ఆగురి మన ఆగన్నకు రైట్ 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 ఇక లొల్లి పెట్టకూరి కొద్దిసేపు లొల్లి పెట్టకు పేరు పేరున అందరికి నమస్కారం. నాకు మీ లొల్లి చూస్తుంటే మీ జోష్ చూస్తుంటే గెలిచిపోయిన మెజారిటీ ఒక్కటే తేలాలన్నది అనిపిస్తా ఉన్నది. నిజమేనా? గెలుసుడు పక్కానా? 11 తారీఖు నాడు గెలుసుడు పక్కానా? 100%. చాలా చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు మా మిత్రులు కారులో ఉన్న నాతో పాటు ఉన్న గౌరవ నాయకులు నాకు మా తలసాని సాయి కిరణ్ గారు ఒక వీడియో చూపెట్టిండు. ఏంది అంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండంట. ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగినరు, మరి సార్ నువ్వు జుబ్లీల్స్ ఓడిపోతే ప్రజలు నీ ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా, ప్రజలు మరి ఇది రెఫరెండంగా ఒప్పుకుంటావా అని అడిగినరంట. అడిగితే ఆయన ముందే చేతులు ఎత్తేసిండు. గట్లెట్లయితుంది, జుబ్లీల్స్ ఓడిపోతే ఏమవుతుంది, ఏం కాదు, ఇక నేను ఒప్పుకోను, ఏమైనా చిన్న చిన్న మార్పులుంటే చేసుకుంటా అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయింది పక్కాగా 14 తారీఖు నాడు ఇక్కడ ఎగరబోయేది గులాబీ జెండా అనే మాట రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయిందా? పక్కానా? గది జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పుడే చూసిన, అర్థమైపోయింది అందరికీ. దయచేసి మిత్రులందరికీ నేను ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గౌరవ ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఒక్క ప్రార్థన మీతో. గత 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పుట్టిననాటి నుంచి, ఆనాడు టీఆర్ఎస్గా స్థాపించబడ్డ నాటి నుంచి నేటి వరకు 25 ఏళ్లలో 14 ఏళ్లు ఒక ఉద్యమ పార్టీగా